మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రాజధానిలో తీవ్ర కలకలం రేపిన న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూ వివాదంతో సినిమాను తలపించేలా కొన్ని నెలల ప్రణాళిక రచించి హైకోర్టు న్యాయవాది కాజా మొయిజుద్దీన్ను హత్య చేశారు. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం 7 సఫారీ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేశారు. న్యాయవాది మొయిజుద్దీన్ హత్యపై కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టి 7 అరెస్టు చేశారు. న్యాయవాదితో ఉన్న తగాదాలతోనే మహబూబ్ అలం ఖాన్, ముజాహిద్ అలం ఖాన్ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కోట్లు పలికే భూములు, రాజకీయంగా మంచి పలుకుబడి, సామాజికంగా ఆర్థికంగా బాగా ఉన్న నిత్యం పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగడం ముజాహిద్ అలం ఖాన్ భరించలేకపోయాడు. అందుకే ఆయనను ఏ విధంగానైనా అడ్డు తొలగించుకోవాలనుకుని సుపారీ ఇచ్చి హత్యకు పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. నాంపల్లి పోలీసు ఈ కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. 7 అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సీనియర్ అడ్వకేట్ కి కాజా మొయిజుద్దీన్ కి వర్క్ ప్లాన్ లో, అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, మేనేజ్మెంట్ లో కావచ్చు, కంట్రోల్ కోసము దశాబ్దాల ఒక పోరుంది. గొడవల వల్ల, ఈ లీగల్ సెట్ బ్యాక్స్ వల్ల, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల, లిటిగేషన్ వల్ల ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ 15 lakhs రూపీస్ వాళ్ళు ఇస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ కు చెందిన మహబూబ్ అలం ఖాన్, ముజాహిద్ అలం ఖాన్ తండ్రి కొడుకులు. వీరికి మలక్పేట్, లక్డీకాపూల్లోని వక్ఫ్ భూముల విషయంలో వక్ఫ్ ప్యానెల్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ తో దశాబ్దాలుగా గొడవలు జరుగుతున్నాయి. ఇరువురి మధ్య నెలకొన్న వివాదాలతో ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న పగ పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నా చల్లారలేదు. ఇరువైపుల పోలీస్ స్టేషన్లలో పరస్పర ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయి. గతేడాది నుంచి గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో లాయర్ను ఏ విధంగానైనా అడ్డు తొలగించుకోవాలని హసన్ అలీ, మునీర్ లకు 15 లక్షల రూపాయలు సుపారీగా ఇచ్చి హత్య చేయించారు. మహబూబ్ అలం ఖాన్, ముజాహిద్ అలం ఖాన్లు కిషన్ తో కలిసి హత్యా పథకాన్ని అమలు చేసేందుకు న్యాయవాది ఇంటి సమీపంలో రెక్కి నిర్వహించారు. అతడి ప్రతి కదలికను గమనిస్తూ అనువైన సమయం కోసం ఎదురుచూశారు. ఈ నెల 23 తెల్లవారుజామున ఉదయం 5:45 న్యాయవాది బయటకు వచ్చి తన కారు ఎక్కేటప్పుడు వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టారు. తీవ్ర గాయాల పాలైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుమారుడు ఫర్హాన్ ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ కెమెరాల ఆధారంగా పథకం ప్రకారమే న్యాయవాదిని కారుతో ఢీకొట్టినట్టు అంచనాకు వచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో హత్య వెనుక 10 మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించి వారిలో 7 అరెస్టు చేసినట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు. సో ఇది దాదాపు 4-5 నెలల నుంచి ఆ ఏరియాకి టీం వెళ్లడము, రెక్కించడము చేశారు. ఒక అవకాశం కోసం వాళ్ళు చాలా సారి రెక్కించడం జరిగింది. సో దాని భాగంగా వాళ్ళు 23 రోజు అభిజిత్ అలియాస్ నాని మరియు మణిదీప్ అలియాస్ పోగో నాని కలిసి ఈ స్కార్పియో వెహికల్ని తీసుకెళ్లి తెల్లారుజామున అక్కడ వచ్చి, ఎప్పుడు ఈ సీనియర్ అడ్వకేటు రోజువారీగా అనే ఒక డైలీ అనే స్విమ్మింగ్ కోసం వెళ్ళేది. కరెక్ట్ ఆ టైంకు 5:45 టైంకు అక్కడ వచ్చినప్పుడు వేగంగా వచ్చి ఆమెని హిట్ చేయడం జరిగింది. ఆ దెబ్బకి ఆమె చాలా దూరం పడి ఇంజూర్ కావడం జరిగింది. తర్వాత చనిపోవడం జరిగింది. నిందితులను అదుపులోకి తీసుకుని 10 లక్షలకు పైగా నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో మరో 3 కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.